హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త. రాబోయే రోజుల్లో ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం చాలా శుభవార్తలు వేచి ఉన్నాయి. ఇవి ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా అనేక ప్రక్రియలను సులభతరం చేస్తాయని భావిస్తున్నారు. వీటి గురించి పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ 95 పెన్షన్దారులు చాలా కాలంగా కనీస పెన్షన్ 7,500 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈపీఎస్ పెన్షన్దారుల సంఘం ఇప్పటికీ పలువురు కేంద్ర మంత్రులను కలిసి తమ విజ్ఞాపనలను తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్లు సమాచారం. దీనిలో భాగంగా పెరిగిన జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంటరీ కమిటీ ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ థర్డ్ పార్టీ రివ్యూను చేపట్టాలని సూచించింది. ఉద్యోగుల పెన్షన్ పథకం కింద 78.5 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 36.6 లక్షల మంది ఉద్యోగులు కనీస పెన్షన్ కేవలం 1,000 రూపాయల నుండి ప్రారంభించవచ్చు. ఈ పెన్షన్ మొత్తాన్ని పెంచితే కోట్లాది మంది పెన్షనర్లకు ఉపశమనం కలుగుతుంది. ఈపీఎఫ్ చందాదారుల జీత పరిమితిని పెంచాలనే డిమాండ్ కూడా చాలా కాలంగా ఉంది. ఈ అభ్యర్థనను వీలైనంత త్వరగా ఆమోదిస్తారని భావిస్తున్నారు. ఇది 75 లక్షల పైగా ఉద్యోగులకు, ముఖ్యంగా గతంలో ఉద్యోగుల పెన్షన్ పథకం కింద పెన్షన్ ప్రయోజనాల నుండి మినహాయించిన వారికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు నెలకు ప్రాథమిక జీతం 15,000 సంపాదించే ఉద్యోగులు మాత్రమే, అంతకంటే తక్కువ ఉంటే తప్పనిసరి ఈపీఎఫ్, ఈపీఎస్ కవరేజ్ కిందకి వస్తాయి. ఈ పరిమితిని 21,000కు పెంచాలనే డిమాండ్ కూడా ఉంది. జీతం పరిమితిని 15,000 నుండి పెంచితే 21,000 పెన్షన్ సహకారాన్ని పెరుగుతాయి. మెరుగైన పెన్షన్ భద్రత లభిస్తుంది. ఈపీఎఫ్ పొదుపులు కూడా పెరుగుతాయి. దీనివల్ల ఈపీఎస్ సహకార పరిమితి 1,250 నుండి 1,749 వరకు పెరుగుతుంది. దీనివల్ల అర్హత కలిగిన ఉద్యోగులకు పెన్షన్ నిధి పెరుగుతుంది. ప్రస్తుతం 15,000 కంటే ఎక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్ ప్రయోజనాలకు అర్హులు కారు. ఈపీఎఫ్ఓ ప్రభుత్వ పరిమితిని పొడిగిస్తే 21,000 వరకు జీతం పొందుతున్న ఉద్యోగులు కూడా పెన్షన్ పథకంలో చేరవచ్చు. వేతన పరిమితిని పొడిగిస్తే కంపెనీలు కూడా తమ వాటాగా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దీనివలన ప్రైవేటు రంగ ఉద్యోగుల వేతన నిర్మాణంలో మార్పులు సంభవించవచ్చు. రాబోయే వారాల్లో కనీస నెలవారీ పెన్షన్, వేతన పరిమితి రెండింటిలోని ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.